వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట మర్దూం నగర్ లో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండలంలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి మాట్లాడుతూ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులను ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించడంతో కక్ష పెంచుకొని ఆమెపై దాడి చేసి హత్య చేసిన ఘటన అత్యంత దారుణమని అన్నారు. ఉపాధ్యాయురాలిపై జరిగిన ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రూపారెడ్డి హత్య కేసులో నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజాన్ని తీర్చిదిద్దుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన ర్యాలీలో వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగార్జున హై స్కూల్ నల్లగొండ జిల్లా కొండమల్లిపల్లిలో జరిగినటువంటి ప్రిన్సిపల్ హత్యను ఖండిస్తూ ఈనాడు ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. సమాజానికి కావాల్సినటువంటి టీచర్లను, సమాజానికి మంచి ఫలితాలను కానివ్వండి, మంచి వ్యక్తులను అనుకుంటున్నారు. కస్మా పక్షాన రాష్ట్ర మొత్తం ఇవాళ తెలంగాణ బంద్లు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే దీనిలో భాగంగానే కలెక్టర్లకు, జిల్లా కేంద్రాలలో 33 జిల్లాలలో కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తూ, ఈఓలకు మెమోరాండాలు ఇస్తూ, అలాగే ఎస్పీ గారికి కూడా మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో పునరావృతం కావచ్చని మరి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు విధంగా చేసినందుకు వారికి కఠినంగా ఏటితో పాటు మరి ఏటిని చూడకుండా కఠినంగా విద్యార్థులు శిక్షించాలని కోరుకుంటూ, అలాగే రూపారెడ్డి గారికి సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని ఇక్కడి వరకు మేము క్లోజ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. నేను పెద్దన విద్యానికేతన కస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి. నా పేరు శివరాత్రి యాదగిరి, రాష్ట్ర కస్మా స్టేట్ ప్రెసిడెంట్ను. కొండమల్లపల్లి నల్లగొండ జిల్లా నాగార్జున హై స్కూల్లో రూపారెడ్డి ప్రిన్సిపాల్ 2 విద్యార్థులను 10th క్లాస్ విద్యార్థులను మందలించినందుకు గాను
వారు అమానుషంగా 27 కత్తిపోట్లతో ప్రిన్సిపాల్ను చంపడం అనేది నిరసిస్తూ ఈనాడు తెలంగాణ మొత్తాన్ని 33 జిల్లాలు ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా బంద్ చేశాం. అలాగే సమాజాన్ని కాపాడుతున్నటువంటి క్రమశిక్షణ నేర్పుతున్నటువంటి టీచర్లను ఈ విధంగా చంపుకుంటూ పోతే టీచర్ వృత్తికి రాబోయే తరంలో ఎవ్వరు కూడా ముందుకు రారు. మరి రాబోయే తరంలో టీచర్లు కూడా దొరకరని మేము తెలియజేస్తున్నాం. ఇది అమానుషమైనటువంటి చర్యగా భావిస్తూ ఈనాడు రాష్ట్ర బంద్ను పాటిస్తున్నాం. నెక్స్ట్ దోషులను కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని, వెంటనే వారిని ఉరిదీయాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సమాజాన్ని బాగుపరచాల్సినటువంటి పిల్లర్స్, సమాజానికి పిల్లర్స్ను తయారు చేస్తున్నటువంటి మా టీచర్లపై ఈ విధంగా దాడి చేయటం అనేది సమంజసమైన విషయం కాదని తెలియజేస్తూ రూపారెడ్డి గారికి సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై ట్రస్మా. మండల్ ప్రెసిడెంట్ని. ఈరోజు జరిగినటువంటి సంఘటన అంటే దాదాపుగా ఇవాళకి 9 డేస్ రూపారెడ్డి గారు మరణించడం అనేది ఆత్మహత్యగా వాళ్ళు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. పాఠశాలలో పాఠాలు నేర్పి క్రమ పద్ధతిలో నిలవాలి అని చెప్పి విద్యార్థులకు సూచించినటువంటి విధానాన్ని వాళ్ళ మనసులో గాఢమైనటువంటి శత్రుభావాన్ని సంపాదించుకొని తనని 27 పోట్లతో హత్య చేయడం జరిగింది. ఒక తండ్రి స్థానము, గురు స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయురాల్ని అంత దారుణమైన స్థితిలో పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ప్లస్ ఏజ్ అటువంటి పిల్లల్లో ఒక రాక్షసత్వం నిండినటువంటి ప్రపంచంగా మారిపోయింది. దీనికి రీజన్ కేవలము తల్లిదండ్రులు పిల్లల్ని సరి అయినటువంటి పోషణలో పోషించక, వాళ్ళకి భయభ్రాంతులు నేర్పించకపోవడం మూలంగా, ఉపాధ్యాయుల మీదకి ఒక శత్రుత్వ భావంతో పంపించడం మూలంగానే ఈరోజు ఈ అనర్థానికి మూల కారణం అనేది ఒక సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు, గురువులు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటిస్తే కనుక ఇలాంటి చర్యలు అనేవి జరగవు. దీనికి ఎట్ ద సేమ్ టైం కూడా గవర్నమెంట్ కూడా పిల్లలకి ఏ విధంగా అయితే మనకి 18 ఇయర్స్ ఉన్నటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే ఎలాంటి లా అండ్ ఆర్డర్లు ఉపయోగిస్తున్నారో వీళ్ళకు కూడా బాలరు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి 27 కత్తిపోట్లకు గురి చేసినటువంటి వాళ్ళను మానసికంగా ఎటువంటి విషయంలో వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకుండా శిక్షించాలని కోరుతున్నాం. 2వ తారీఖున నల్గొండ జిల్లాలోని రూపారెడ్డి అనేటటువంటి ఒక నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఒక లేడీనే అదే స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఆమెను చంపడం అనేది చాలా నిర్మానుషం అన్నమాట. అసలు ఇటువంటి జరగకూడదు. ఎందుకంటే ఒక స్కూల్ యాజమాన్యమే తన చేతిలో ఉంది. అటువంటిది 27 సార్లు కత్తిపోట్లు, అట్లీస్ట్ 2 సార్లు పొడిచినప్పటికీ ఆమె తల్లి అనే పదం కూడా గుర్తు రాకుండా అంత నిర్మానుషంగా అంత కొంచెం కూడా డిసిప్లిన్ లేకుండా తయారైనటువంటి విద్యార్థులకి కఠినంగా శిక్షించాలి. ఇలా శిక్షిస్తేనే ఇంకా రాబోయే తరాలటువంటి పిల్లలు ఇటువంటి అగాధానికి చేసుకోకుండా ఉంటారని మేమందరం టీచర్ తరఫున కంపల్సరీ ఆ పిల్లల్ని ఉరి తీయాలి. అలా ఉరి తీస్తేనే మిగతా పిల్లలు కూడా సెట్ అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.